ప్రభుత్వంలో గొప్పగా మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టామని పదే పదే వైసీపీ నేతలు చెప్పుకుంటున్న నేపథ్యంలో బాపట్ల జిల్లాలో మెడికల్ కాలేజీ పరిస్థితి ఎలా ఉందనేది కూడా మనం క్షేత్రస్థాయిలో ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనం బాపట్ల నియోజకవర్గ కేంద్రంలోనే బాపట్ల సమీపంలో ఉన్న జమ్ములపాలెం రోడ్లో గత వైసీపీ ప్రభుత్వంలో 2021 మే 31వ తేదీన ఇక్కడ మెడికల్ కాలేజీ నిర్మాణానికి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే 2.5 ఏళ్ళలో 2023 డిసెంబర్ వరకు కూడా డిసెంబర్ లోపు ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేసి 2024కి విద్యా సంవత్సరం ప్రారంభం చేస్తాం, 100 మెడికల్ సీట్లు కూడా అందుబాటులోకి వస్తాయని కూడా ఆర్భాటక ప్రకటనలు చేశారు. కానీ ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇప్పుడు బాపట్ల మెడికల్ కళాశాల నిర్మాణ ప్రదేశంలో ఉన్నాం. ఇప్పటికి 3 ఏళ్ళు దాటినా కూడా 2024కి వచ్చాము. 3 ఏళ్ళు దాటి 4వ సంవత్సరానికి వచ్చినా కూడా ఇప్పటికీ పునాది దశల్లోనే ఈ నిర్మాణ ప్రక్రియ ఉంది. దీనిపై కూడా మరి వైసీపీ నేతలు కానీ వైసీపీ పెద్దలు ఏం సమాధానం చెప్పుకుంటారనేది కూడా మనం ఇప్పుడు ప్రశ్నార్థకంగా అయితే మారింది. తాజాగా జరుగుతున్న శాసనసభ అసెంబ్లీ సమావేశాల్లో శాసన మండలిలో మంత్రి సత్యకుమార్ అడిగిన సమాధానానికి కూడా వైసీపీ నేతలు తాము వైద్య కళాశాలలు నిర్మించామని గొప్పలుగా చెప్పుకునే నేపథ్యంలో ఇప్పుడు బాపట్ల మెడికల్ కళాశాల శంకుస్థాపన శంకుస్థాపన వరకే ఇంకా ముందు కదలని పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ దాదాపు 550 కోట్లతో కూడా 50 ఎకరాల్లో కూడా ఈ మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టారు. కానీ ఇప్పటికీ దాదాపు పునాదుల దశల్లోనే 70 కోట్ల రూపాయల వర్కులు చేశామని నిర్మాణ సంస్థ చెప్పినప్పటికీ కూడా ఆ 70 కోట్లు కూడా బిల్లులు చెల్లించకపోవడంతో ఇక్కడి నుంచి వాళ్ళు పనులు ఆపివేసి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు నాబార్డు నుంచి 249 కోట్ల రూపాయలని గత ప్రభుత్వంలో మెడికల్ కళాశాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినప్పటికీ వాటిని జగన్మోహన్ రెడ్డి వేరే పథకాలకు మళ్లించుకొని ఈ మెడికల్ కళాశాలకైతే గ్రహణం పట్టించిన పరిస్థితి అయితే ఉంది. వైసీపీ ప్రభుత్వం వేరే పథకాలకు వాడుకోవటం వల్ల ఇక్కడ 249 కోట్లు కేంద్రం నాబార్డు నిధులు విడుదల చేసినప్పుడు కూడా వాటిని వేరే పథకాలకు ఉపయోగించుకుంది. ప్రస్తుతం గత 2021లో ఎప్పుడైతే శంకుస్థాపన చేశారో అప్పటి నుంచి దాదాపు 10 నుంచి 15% మాత్రమే పనులు పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. పునాదుల దశ దాటి ముందుకు వెళ్ళని పరిస్థితి అయితే ఉంది. మిగిలిన నిర్మాణ యంత్ర సామాగ్రి మొత్తం కూడా తుప్పుపట్టిపై పాడవుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇక కాంట్రాక్ట్ సంస్థ కూడా తమకి బిల్లులు పెండింగ్ ఉన్న నేపథ్యంలో తాము చేయలేమని కూడా చేతులు వేస్తే ఇక్కడ నుంచి తమ యంత్ర సామాగ్రిని వేరే ప్రాంతానికి తరలించుకొని వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. మరి ఇట్లా పునాదుల దశలోనే ఇక్కడ బాపట్ల మెడికల్ కళాశాల నిర్జీవంగా పడి ఉంటే వైసీపీ నేతలు మాత్రం చాలా గొప్పగా తాము వైసీపీ పాలనలో కూడా మెడికల్ కళాశాలను పూర్తి చేశామని ఒక ప్రచారం చేసుకోవటం, అది కూడా శాసనసభలో అసెంబ్లీలో ప్రస్తావించడం, శాసన మండలిలో కూడా దీన్ని గొప్పగా చెప్పుకున్న నేపథ్యంలో బాపట్ల జిల్లా కేంద్రంలో ఉన్న ఈ పునాదుల దశలో ఉన్న మెడికల్ కళాశాలకు వైసీపీ నేతలు కానీ వైసీపీ పెద్దలు కానీ ఏం సమాధానం చెప్తారనేది కూడా ఇప్పుడు రైట్ చూద్దాం. మీరు అన్నట్లుగా మనం చూడొచ్చు బాపట్లలో పరిస్థితి కేంద్రం నిధులు కేటాయించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినప్పటికీ దీనికోసం వినియోగించలేదు అనేటువంటిది అక్కడ క్షేత్రస్థాయిలోకి వెళ్ళినటువంటి సాంబశివరావు చెప్తున్నటువంటి మాట. దాదాపు 550 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఈ కాలేజీ నిర్మించాలని చెప్పి అనుకున్నారు. దాదాపు 100 సీట్ల వరకు దీంట్లో ఫిల్ చేయాలి అని చెప్పి. కానీ వాస్తవ పరిస్థితి ఏంటి? దాదాపు 70-80 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఖర్చు చేయకపోగా ఆ దశ వరకు వచ్చిన తర్వాత ఎవరైతే నిర్మాణం చేసినటువంటి సంస్థ ఉందో దానికి కూడా బిల్లులు రాలేదని చెప్పి వారు ఆపేశారు అనేది. ఎందుకంటే వారికి సకాలంలో బిల్లులు చెల్లించకపోతే వాటిని ముందుకు తీసుకెళ్ళలేనటువంటి పరిస్థితి కాబట్టి. అంటే ఈ విధంగా అక్కడ విరివిగా భూములు కేటాయించి శంకుస్థాపనలు హడావుడి చేసి కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించి తాత్కాలికంగా పనులు స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత వాటిని పట్టించుకోనటువంటి పరిస్థితి. అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి నిర్మాణం పూర్తి చేస్తుంటే అవి ఖచ్చితంగా ఇప్పుడు కాస్త పూర్తి స్థాయి దశకి కనీసం నిర్మాణాలన్నా వచ్చేటివి. సరే, తర్వాత ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్సు, అసోసియేట్ ప్రొఫెసర్లు వీళ్ళ నియామకానికి సంబంధించినటువంటి దానిపైన ఇప్పుడు ఉన్నటువంటి సర్కార్ కానీ లేదా అప్పుడైనా కసరత్తు చేస్తుంటే మెడికల్ సీట్లు కేటాయించేదానికి అవకాశం ఉండేది. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే దాదాపు 17 మెడికల్ కాలేజీలు మేము తీసుకొచ్చాము, ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఇదొక రికార్డ్ అని చెప్తున్నటువంటి పాలకులు
ఇప్పుడు ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూసాం. బాపట్లలో అక్కడ క్షేత్రస్థాయికి వెళ్ళినటువంటి సాంబశివరావు వాస్తవ పరిస్థితి ఏందో చెప్పారు. ఇంతకుముందు మనం చూసాం పెనుగొండలో కూడా మంత్రి సవిత మనకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూపించింది. ఇప్పుడు నర్సీపట్నంలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనకు నాయుడు అందిస్తున్నాడు. ఎట్లాంటి పరిస్థితి ఉండిందో కూడా మనకు చూపించారు. ఎందుకంటే ఇక్కడికి ఇవాళ కొత్తగా జగన్ ఇక్కడికి వెళ్తామండం కాదు, గతంలో కూడా ఇక్కడ మాజీ మంత్రి అమర్నాథ్ కావచ్చు, మిగిలినటువంటి వైసీపీ నాయకులు కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అదే వీడియోలు అదే ఫోటోలు దిగితే సోషల్ మీడియాలో కూడా దాన్ని ప్రశ్నించారు. సో నాయుడు ఏం చెప్తావు? ఇప్పుడు మనం నర్సీపట్నం విషయం చెప్పావు, ఇప్పుడు మన కొలిగ్గు సాంబశివరావు చెప్పింది కూడా విన్నుంటావు నువ్వు, అక్కడ బాపట్లలో ఎలాంటి పరిస్థితి ఉందని చెప్పి. ఇక్కడే కాదు, చాలా మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి పరిస్థితి. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంటే వీటిని చూసేందుకు లేదా వాటిని చూసి పరిశీలించేందుకు జగన్ వస్తున్నాడు అని అంటే దాన్ని ఎట్లా చూడాలి, ఏమని అర్థం చేసుకుంటున్నారు మిగిలినటువంటి వాళ్ళు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం రావడం వెనుక కేవలం ఏంటంటే ఇది ఒక రాజకీయంగా వాడుకోవడానికి తప్పితే వేరేది లేదనేది మాత్రం స్పష్టంగా చెప్పొచ్చు. సో ఇప్పుడు అక్కడ ఆల్రెడీ పూర్తి స్థాయిలో భవనాలు పూర్తి కాలేదు, కంప్లీట్ అవ్వలేదు. ఎన్సీసీ నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీకి ఆ టెండర్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ మధ్యలోనే వాళ్ళని ఇబ్బంది పెట్టడంతో పూర్తిగా నిధులు కూడా వాళ్ళకి కేటాయించినటువంటి ఆ మెడికల్ కాలేజ్కి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందో ఆ నిధులు కూడా పూర్తి